వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ న్యూస్. కాళేశ్వరంలో వింత ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా వేల చేపలు వర్షంలో పడిన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్లపై నేలపై చేపలు కనిపించడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రకృతి వింత దృశ్యం కనిపించింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో చేపలు కనిపించాయి. కాళేశ్వరం పరిధిలోని పల్లె ప్రకృతి వనం, మజీద్పల్లి తదితర ప్రాంతాల్లో రోడ్లపై పరిసరాల్లో చిన్న చేపలు పడినట్లు స్థానికులు తెలిపారు. చేపల శరీరంపై ఉన్న బలమైన ముళ్లను చూస్తే ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చేపలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో సమీపంలోని నీటి వనరుల నుంచి చేపలు కొట్టుకు వచ్చి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వింత ఘటనను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చేపలను పరిశీలిస్తూ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు అసలు కారణం ఏంటనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వాలి. భారీ వర్షాల సమయంలో ఇలాంటి అరుదైన ఘటనలు చోటు చేసుకోవడం స్థానికంగా చర్చకు దారితీసింది. బంగారు షాపులో చోరీ, కానీ దొంగ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కర్ణాటకలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నగలు దొంగిలించింది మనిషి కాదు, ఓ ఎలుక. కర్ణాటకలోని తుమ్కూరులో ఒక బంగారు నగల దుకాణంలో వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. షాపులో కొన్ని బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. సీసీటీవీలో కనిపించిన దృశ్యాలు చూసి షాపు సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ ఎలుక బంగారు ఉంగరాలు, చైన్ను ఒక్కొక్కటిగా నోటితో పట్టుకుని తన గొర్రెలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో సిబ్బంది ఎలుక గొర్రెను గుర్తించి తవ్వగా అందులో నుంచి 10 బంగారు ఉంగరాలు, 3 బంగారు చైన్లు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎలుక బంగారు ఆభరణాలను దొంగలించడం, వాటిని గొర్రెల్లోకి దాచుకోవడం స్థానికంగా ఆసక్తికర చర్చకు కారణమైంది. సాధారణంగా మనుషుల దొంగతనాల గురించి వింటుంటాం, కానీ ఇక్కడ ఓ ఎలుక చేసిన ఈ గోల్డ్ చోరీ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. Follow for more updates. Rayalaseema News, Jai Rayalaseema.